ఒకవైపు కేసుల మీద కేసులు, మరోవైపు పోలీసుల వేట, ఇంకోవైపు కోర్టులో వరుస పిటిషన్లు. డైరెక్టర్ ఆర్జీవీ విషయంలో 4 రోజులుగా కొనసాగుతున్న హైడ్రామా ఇది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్జీవీ కాస్త ఇప్పుడు అజ్ఞాత జీవిగా మారిపోయారు. ఆర్జీవీ వేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణని సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. తనపై రాజ్యాంగ విరుద్ధంగా కేసులు పెడుతున్నారంటూ ఆర్జీవీ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఇప్పటికే 3 జిల్లాల్లో ఆర్జీవీపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆయన కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. అయితే 4 రోజులుగా ఇప్పటికీ కూడా అజ్ఞాతంలోనే ఉన్నారు ఆర్జీవీ. ఆ ప్రతినిధి క్రాంతితో మాట్లాడదాం. క్రాంతి, ఆర్జీవీ అయితే వినపడుతున్నారు, కనపడుతున్నారు, పోలీసులకు మాత్రం చిక్కడం లేదు. సో ఇవాళ కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతోంది? కేసుకు సంబంధించి వరుసగా ఇతర పోలీస్ స్టేషన్స్లో నమోదవుతున్న కేసులకు అడ్డుకట్ట వేసేలాగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఆర్జీవీ పిటిషన్ వేయడం జరిగింది. సో ఇవాళ అది విచారణకైతే వచ్చింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ఉన్నారు. సార్, ఇవాళ విచారణ ఏం జరిగింది? ఇవాళ యాక్చువల్గా మేము ఒకే అంశం మీద రకరకాల ప్లేసెస్లో ఎఫ్ఐఆర్స్ కట్టడం అయితే చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రొహిబిషన్స్, ఒక డైరెక్షన్స్ మ్యాండమస్ని పాస్ చేయమని చెప్పేసి ఒక రిట్ అయితే ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ ఇవాళ ఆర్గ్యుమెంట్స్కి వచ్చింది. వస్తే మరి గవర్నమెంట్ సైడ్ ఏజీ అపియర్ అవుతున్నారు, మాకు రేపటికి పోస్ట్ చేయండి అని చెప్తే జడ్జి గారు కూడా ఓకే ఏజీ వస్తున్నారు కదా అని చెప్పేసి అది మండేకి వేశారు. అయితే మండేకి వేస్తూ ఇంకోటి కూడా ఒక అంశాన్ని కూడా ఉల్లంఘించారు. ప్రజల దగ్గర నుంచి రాజ్యాంగ హక్కుల్ని క్షీణించే విధంగా ఏదైనా ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా కోర్టు జోక్యాలకు చేసుకుంటాయి, అందులో సందేహం లేదని మాత్రం చెప్పడం అయితే జరిగింది. అంటే మనం దీన్ని బట్టి చూసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లాని కూడా లీగల్గా ఫాలో అవుతున్నారా లేదా ఇల్లీగల్గా ఫాలో అవుతున్నారా, లేదా మైలిషియస్ ఇంటెన్షన్ ఉందా లేకపోతే మైలిషియస్ ఇంటెన్షన్ లేకుండా ఉందా, అసలు ఏంటి ఎలా ఉంది అనేది మనకు రేపు మండే రోజు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత తెలుస్తుంది. అంటే ఎవరైనా కూడా కేసు పెట్టకూడదు అనేసి కాదు, కానీ కేసు పెట్టిన వాళ్ళకి విక్టిమ్స్ అయి ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక పోస్ట్ చేశారని చెప్పేసి అని ఒక చోట కంప్లైంట్ చేస్తారంటే వెరీ వెల్ బాగుంది. కానీ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో రాష్ట్రం మొత్తం ఎఫ్ఐఆర్లు కడుతున్నారు, రాష్ట్రం మొత్తం వేరే వేరే ప్లేసెస్లో ఎఫ్ఐఆర్లు కడుతున్నారు అని చెప్పేసి మేము దాని మీద పిటిషన్ వేయడం జరిగింది. అది మండే మీకు విచారణకు వస్తుంది, అప్పుడు మీకు డిసైడ్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా అయితే ఇవాళ వచ్చిన దానికి సంబంధించి అయితే కోర్ట్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా పాటించకపోతే కనుక కోర్టులు జోక్యం చేసుకుని ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది అని కూడా కోర్టు చెప్పడం జరిగింది. సో విచారణ అయితే సోమవారానికి వాయిదా పడింది. సోమవారం రోజు పూర్తి స్థాయిలో వాదనలు జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.